అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పటిదాకా మేము ఏదైతే ఈ గ్రేడ్ అవుట్ డాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. లాస్ట్ వీడియోలో మేము ఎఫెక్టివ్, ఎఫ్ఈ, పీవీ డాక్స్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ ప్లే సిరీస్లో స్పెషల్గా మేము ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాము. సో మీరు కనుక వాచ్ చేయబోయినట్టయితే ఈ డాక్స్ ఫంక్షన్స్ వీడియోస్ని వాచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న కొన్ని డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే పిఎంటి, ఐపిఎంటి, పిపిఎంటి. సో ఈ మూడు డాక్స్ ఫంక్షన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో మనం డాక్స్ కోడ్ రాసే ముందు ఫస్ట్ అసలు ఈ డాక్స్ ఫంక్షన్స్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. సో మనము మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి పిఎంటి. సో పిఎంటిలో ఏం చెప్తుంది? క్యాలిక్యులేట్ ద పేమెంట్ ఆఫ్ ఎ లోన్ బేస్డ్ ఆన్ కాన్స్టెంట్ పేమెంట్స్ అండ్ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. అంటే క్యాలిక్యులేట్ ద పేమెంట్ ఫర్ ఎ లోన్ అంటే సపోజ్ మీరు ఒక లోన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs 5 years ఈఎంఐకి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నప్పుడు మీకు మంత్లీ ఈఎంఐ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhsకి 10 lakhsకి 5 yearsకి మంత్లీ ఒక 20,000 వేసుకుని 20,000 అది ఎంత ఈఎంఐ కట్టాలి అనేది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ చూసినట్లయితే పిఎంటి రేట్, ఎన్పిఆర్, పీవీఎఫ్ఈ టైప్. ఒకసారి చూద్దాం ఇవేంటియో. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రేట్, ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ లోన్. సో మీరు ఏదన్నా లోన్ తీసుకున్నప్పుడు ప్రతి లోన్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. యూజువల్గా 7%, 8%, 6.5% అనేసి. అదేవిధంగా ఎన్పిఆర్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ ద లోన్. అది ఎన్ని ఇయర్స్, 5 years లేదా 6 years లేదా 10 years, 20 years అనేసి. తర్వాత పీవీ ప్రజెంట్ వాల్యూ. మీరు లోన్ తీసుకున్నప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత, సో ఆ లోను ప్రజెంట్ వాల్యూ ఎంత అది. అదేవిధంగా ఎఫ్ఈ. సో ఇది ఫ్యూచర్ వాల్యూ టైపు. అంటే మీరు ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ పే చేస్తారా, బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ పే చేస్తారా అనేసి. ఇవి రెండు మనకి ఆప్షనల్స్. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఐపిఎంటి. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ ఐపిఎంటిలో ఇట్ రిటర్న్స్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద పీరియాడిక్ ఆర్ కాన్స్టెంట్ పేమెంట్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఐపిఎంటి మీ పీపీఎంటీలో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ ఈఎంఐ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 20,000 కట్టాలి. 20,000లో మీకు ఇంట్రెస్ట్ ఎంత ఐపిఎంటీలో అంటే ఆ ఈఎంఐ ఇంట్రెస్ట్ ఎంత, ఆ ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్. అంటే సపోజ్ ఇప్పుడు మీరు 10,000 కట్టాలి. 10,000లో 9,500 అసలు ప్లస్ 500 ఇంట్రెస్ట్, అంటే 500 రూపీస్ ఇంట్రెస్ట్. సో ఈ 500 రూపీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ ఐపిఎంటి. సో అదేవిధంగా రేటు, పీరియడ్ ఇది స్టార్టింగా లేదా ఎండింగా, 1 లేదా 0 అనేది మనం స్పెసిఫై చేయాలి. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్, ఎన్ని పీరియడ్స్, 5 years లేదంటే మంత్స్లో అయితే ఎన్ని 60 months అలాగా. ఇది ప్రజెంట్ వాల్యూ ఇలా. అదేవిధంగా ఈ ఎఫ్ఈ టైప్ అనేవి ఆప్షనల్స్. ఓకే, ఇది ఐపిఎంటి. నెక్స్ట్ పిపిఎంటి. సో ఇది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ద పేమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో అదే ఇప్పుడు చెప్పాను కదా మీకు. సపోజ్ 10,000 ఈఎంఐలో ఇక్కడ 9,500 ప్రిన్సిపల్ పేమెంట్ అంటే అసలు ఇది. సో మిగిలింది ఇక్కడ ఆల్రెడీ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇక్కడ అసలు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సేమ్ ఇది కూడా సేమ్. ఇక్కడ రేటు, పీరియడ్, మంత్ స్టార్టింగ్గా, మంత్ ఎండింగ్గా, నంబర్ ఆఫ్ పీరియడ్, ప్రజెంట్ వాల్యూ, తర్వాత ఎఫ్ఈ టైపు. సేమ్ సింటాక్స్. ఈ ఐపిఎంటికి పీపీఎంటికి సేమ్ సింటాక్స్. ఇది పీపీఎంటి గురించి. సో ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ నేను టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎందుకంటే చాలా టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ వ్యూకి వెళ్ళి ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే టేబుల్ నేమ్ వచ్చేసి ఇది పీ లోన్స్ టేబుల్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి లోన్ ఐడి. మీరు యూజువల్గా లోన్ తీసుకుంటే ప్రతి ఒక్క లోన్కి ఒక లోన్ ఐడి ఉంటుంది. లోన్ టైప్ ఇక్కడ చూడండి, కార్ లోనా, హౌస్ లోనా, పర్సనల్ లోనా, ఎడ్యుకేషనల్ లోనా, రెనోవేషన్ లోన్. యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఇంత, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇంత. డ్యూరేషన్ ఇయర్స్లో ఉంది. 5 years, 25, 3, 10, 7. లోన్ అమౌంట్ వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ అనమాట. ఓకే, వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఇక్కడ మెజర్ రాద్దాం.
ఇక్కడ మన టేబుల్ ఏది పీ లోన్స్ టేబుల్, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఒక న్యూ మెజర్ తీసుకోండి. ఒక న్యూ మెజర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ దాన్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి పిఎంటి అంటే మంత్లీ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే నేను వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకేనా, వేరియబుల్స్ ఫస్ట్ ఏంటి రేట్ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ పీ లోన్స్ టేబుల్లోంచి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో ఇక్కడ ఇదేంది, ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేసాడు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. బట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం, మంత్లీ ఈఎంఐ క్యాలిక్యులేట్. సో ఇది డివైడెడ్ బై 12 ఎందుకు, 12 months కాబట్టి పర్ ఇయర్. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి పీరియడ్ సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ పీ లోన్స్ టేబుల్ డ్యూరేషన్ ఇన్ ఇయర్స్. పీరియడ్ వచ్చేసి డ్యూరేషన్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఓకే, ఇది ఇక్కడ ఏంది ఇయర్స్లో ఉంది కాబట్టి ఇది మంత్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 12. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ. సో లోన్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ టేబుల్ నేమ్ పీ లోన్స్. సో లోన్ అమౌంట్, ప్రజెంట్ వాల్యూ వచ్చేసి లోన్ అమౌంట్. ఓకే, సో 3 వేరియబుల్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ పిఎంటి, ఇక్కడ చూడండి రేటు, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, పీవీ, ఇవి 2 ఆప్షనల్. ఓకే, రేట్ తీసుకుందాం, రేట్ వేరియబుల్ కాల్ చేద్దాం. నెక్స్ట్ పీరియడ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, అదేవిధంగా ప్రజెంట్ వాల్యూ పీవీ వేరియబుల్. క్లోజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే పర్ఫెక్ట్, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇందులో లోన్ ఐడి, ఓకే, అదేవిధంగా లోన్ అమౌంటు, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు, డ్యూరేషను, తర్వాత మంత్లీ ఈఎంఐ. ఓకే, సో ఫస్ట్ ఈ సమ్ ఆఫ్ అనేది నేను ప్రాపర్గా రీనేమ్ చేస్తాను. ఓకే, అదేవిధంగా యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్లో కూడా సమ్ ఆఫ్ని తీసేద్దాము, ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వాటి సమ్ ఆఫ్ అనేది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఏంటి, ఈ వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేట్, బట్ నెగిటివ్లో ఉంది. ఎందుకు నెగిటివ్లో ఉంది, మనం పే చేయాలి అంటే మనం పాకెట్లోంచి పే చేయాలి. మీరు ప్లస్లో చూడాలి అనుకుంటే ఈ వాల్యూ ఏం లేదు, జస్ట్ ఈ మెజర్కి వెళ్ళేసి ఇక్కడ నెగిటివ్ అప్లై చేయండి. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు ఓకే చేస్తే సో ఈ లోన్ అమౌంట్ 60,000, 6% ఇంట్రెస్ట్ రేటు, డ్యూరేషన్ ఇయర్స్ 10 years, పర్ మంత్ మీరు 651 రూపీస్ పే చేయాలి. 60,000కి 651 రూపీస్ పే చేయాలి. ఓకే, సో ఇది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్సెల్లోకి వెళ్దాం. ఎక్సెల్లోకి వెళ్తే సేమ్ టేబుల్, ఇక్కడ ఏ చేంజ్ లేదు, సేమ్ టేబుల్ మీరు గమనించినట్లయితే. సో ఐపిఎంటి, ఓకే, సారీ పిఎంటి. ఓకే, సో ఇప్పుడు పిఎంటి తీసుకొని బ్రాకెట్ ఓపెన్ చేసి రేట్, సో యాన్యువల్ రేట్, సో ఇది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి డివైడెడ్ బై 12, కామా నెక్స్ట్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇంటూ 12, కామా లోన్ అమౌంట్, క్లోజ్ ద బ్రాకెట్ ఓపెన్. సో చూడండి ఇక్కడ కూడా నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి రెడ్ కలర్లో వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నంబర్స్ కంపేర్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి పేజ్ నెంబర్ 10లోకి ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడికి వెళ్ళేసి మీరు పేజ్ నెంబర్ 10లోకి వెళ్ళి చూసినట్లయితే, సో ఇప్పుడు 652.51, 2181 ఇదిగోండి 652, ఏది లోన్ నెంబర్ 9821 ఇది మ్యాచ్ అయింది. లోన్ నెంబర్ 4402 2181 మ్యాచ్ అయింది.
దాని తర్వాత లోన్ నెంబర్ 7731 470 మ్యాచ్ అయింది. లోన్ నెంబర్ 1256 651.6, లోన్ నెంబర్ 3309 367. సో వాల్యూ అనేది మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ వచ్చేసి ఐపీఎంటీ, అంటే ఈఎంఐ అమౌంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది. సో దానికోసం నేను కొంచెం టైం సేవ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే ఈ క్వరీని తీసుకుంటున్నాను. సో న్యూ మెజర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఐపీఎంటీ మంత్లీ ఈఎంఐ ఎస్టీ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంట్రెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, మనం ఇంట్రెస్టే క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ వాల్యూస్, సింటాక్స్ సేమ్ మారుతుంది మనకి, రేటు, పీరియడు, తర్వాత ప్రజెంట్ వాల్యూ. సో ఇప్పుడు ఈ రిటర్న్లో ఏం చేస్తామంటే మనము ఐపీఎంటీ తీసుకొని ఐపీఎంటీలో రేట్, ఓకే, రేట్ వేరియబుల్ కాల్ చేస్తాను. తర్వాత పీరియడ్, సో ఇది మంత్ స్టార్టింగ్లో పే చేస్తున్నారా మంత్ ఎండింగ్లోనా, సో నేను 1 తీసుకుంటాను. ఓకే, 1 తీసుకుందాం మనం. ఓకే, సో 1 తీసుకొని నెక్స్ట్ పీరియడ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్కి పీరియడ్ వేరియబుల్, ప్రజెంట్ వాల్యూకి ప్రజెంట్ వాల్యూ వేరియబుల్. క్లోజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేద్దాం మనము, ఎందుకంటే ఇవి 3 ఒకే దాంట్లో చూపించాలంటే మనం అడ్జస్ట్ చేయాలి. డ్యూరేషన్ కూడా తగ్గిద్దాము. అదేవిధంగా డ్యూరేషన్ కూడా తగ్గిద్దాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఈ దీంట్లో మనము ఈ ఐపీఎంటీ మెజర్ డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే ఇది మనకి వాల్యూ అనేది నెగిటివ్లో వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. మనం నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మైనస్ పెట్టేస్తే ఇది పాజిటివ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లోను 651 రూపీస్లో 275 రూపీస్ మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఇది. ఓకేనా, ఇది పర్ ఆల్ ద మంత్స్ కాదు, ఎందుకంటే మీరు మీ అసలు తగ్గే కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇది ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ 275 రూపీస్, దీనికి 129 రూపీస్. సో ఇప్పుడు ఇది మనం ఎక్సెల్లో వ్యాలిడేట్ చేద్దాం. సో ఎక్సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఐపీఎంటీ. ఓకే, సో ఇక్కడ ఐపీఎంటీ తీసుకొని సేమ్ ఇది డివైడెడ్ బై 12, ఏది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్, దాని తర్వాత ఇయర్స్ మల్టిప్లైడ్ బై 12 కామా, ఓకే సారీ, ఇక్కడ మనకి రేట్ అయిపోయిన తర్వాత ఇది మనం మెన్షన్ చేయాలి 1 or 0. ఓకే, పీరియడ్, దాని తర్వాత ఇయర్స్ ఇంటూ 12 కామా ప్రిన్సిపల్ లోన్ అమౌంట్, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మిగిలిన సెల్స్కి కూడా అప్లై చేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక కంపేర్ చేసినట్లయితే ఇది సో 131, లోన్ నెంబర్ 9821, చూడండి 131, లోన్ నెంబర్ 4420 1200, లోన్ నెంబర్ 7731 100, లోన్ నెంబర్ 1256 275, లోన్ నెంబర్ 3309 129. సో వాల్యూస్ అనే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ మన మూడో డాక్స్ ఫంక్షన్ ఏంది, పీపీఎంటీ. సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే మెజర్ని నేను కాపీ తీసుకుని టైం సేవ్ చేయడానికి సో ఇక్కడ పేస్ట్ చేసి పీపీఎంటీ ఈ మెజర్ రీనేమ్ చేసి మంత్లీ ఈఎంఐ ప్రిన్సిపల్ అమౌంట్ నేను పి అని మెన్షన్ చేస్తాను ఇక్కడ, అప్పుడు అర్థమవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ ఈ ఐపీఎంటీ ప్లేస్లో మైనస్ ఉంచుదాము, ఏం లేదు సేమ్ వాల్యూస్. సో నేను ఫస్ట్ కానీ చేస్తాను, మైనస్ పెట్టేసి పీపీఎంటీ తీసుకొని పీపీఎంటీలో రేట్, ఓకే, రేట్ వేరియబుల్ కాల్ చేస్తాను. ఏ పీరియడ్ 1, దాని తర్వాత నెంబర్ ఆఫ్ పీరియడ్స్లో పీరియడ్ వేరియబుల్ కాల్ చేసాము, అదేవిధంగా ప్రజెంట్ వాల్యూలో ప్రజెంట్ వాల్యూ. ఓకే, సో క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. పర్ఫెక్ట్, సక్సెస్ఫుల్గా మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ పీపీఎంటీ మెజర్ డ్రాగ్ చేసి దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి 6, ఓకే సారీ, మనము
పిఎంటీ డ్రాగ్ చేసాం, పీపీఎంటీ డ్రాగ్ చేయాలి. ఓకే, పీపీఎంటీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనుక కొంచెం దీన్ని ఎక్స్పాండ్ తగ్గిద్దాము, అదేవిధంగా దీన్ని కూడా తగ్గిద్దాం. సో ఇప్పుడు చూడండి 376 ప్లస్ 275. సో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. క్యాలిక్యులేటర్ తీసుకొని ఒక జస్ట్ ఒక లోన్కి 376.16 ప్లస్ 275 చూడండి 651 ఎగ్జాక్ట్గా. అంటే ఇది టోటల్ మీరు మంత్లీ పే చేయాల్సిన ఈఎంఐ. అదేవిధంగా ఆ ఈఎంఐలో ఇది ఇంట్రెస్ట్, ఇది ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్, ఇది ఫస్ట్ మంత్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అమౌంట్. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం ఏం చేద్దాం అంటే ఎక్సెల్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. సో ఇక్కడ పీపీఎంటీ ఈక్వల్ టు పీపీఎంటీ బ్రాకెట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 12 months, సారీ just a minute, annual interest rate into 12 months, comma 1, comma duration years 5/12, comma మన అమౌంట్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో బ్రాకెట్ క్లోజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని ఓకే, మనం కొంచెం ఫార్ములా రాంగ్ రాసి ఇక్కడ డివైడెడ్ బై 12 చేయాలి, ఇక్కడేమో ఇంటూ 12 చేయాలి, సారీ. సో ఇప్పుడు మనం దీన్ని మిగిలిన రోజుకి అప్లై చేద్దాం. అప్లై చేసి సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 521 దేనికి 9821 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. 4402 981, నెక్స్ట్ 7731 370, 1256 376, దాని తర్వాత నెక్స్ట్ 3309 238.45. చూడండి వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది ఈ పిఎంటీ, ఐపీఎంటీ, పీపీఎంటీ యాక్చువల్గా యూజువల్గా మనకి ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఏదైనా లోన్ కానీ తీసుకుంటే కావాలంటే మీ లోన్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకే, సో నేను ఇప్పుడు రీక్యాప్ ఇస్తాను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసు. ఈ వీడియోలో మనము పిఎంటీ అంటే ఏంది, ఇది టోటల్ మంత్లీ ఈఎంఐని క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఐపీఎంటీ అనేది ఈ టోటల్ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పీపీఎంటీ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఈరోజు మనం నేర్చుకున్న ఫంక్షన్స్ ఇవి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.